బెండపుడి 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 ఈ మారుమూల పల్లె ఇప్పుడు మారు మోగిపోతూ ఉంది. అనకాపల్లి మొదలు అమెరికా వరకు అంతా దీని మీదే చర్చ. అయితే ఇక్కడ ఆవిష్కృతమైంది కేవలం దృశ్యాలు మాత్రమే కావు, సజీవ సాక్ష్యాలు. అలాంటి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మేఘనాను ఇంటికాడ మాట్లాడిద్దామని చెప్పి ఇంటికి వెళ్తే అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. చెప్పాలంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట. మమ్మల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించలేక ఇలా నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో వేశారు మమ్మల్ని. ఈ ట్రోల్స్ లో అయితే నేను చాలా డీప్ గా డిప్రెస్ అయిపోయాను. కాన్వెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ స్కూల్స్ పంపించవచ్చు, కానీ యాక్సిడెంట్ వల్ల మేము పంపించాం. ఒక బాధాకరంగా ఏంటంటే ఒక జర్నలిస్ట్ గా నేను బాధపడుతున్న అంశము, దీన్ని ఒక పొలిటికలైజ్ గా చేసి ఈ చిన్న చిన్న పసి హృదయాన్ని ట్రోల్ చేసి బాధ పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. రాజకీయ అంశాలు పొలిటికల్గా చూసుకోవాలి, కానీ పాప ఈ పిల్లలు ఏం చేశారు, వీళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేస్తారు? Hi, this is Tejaswini. And I don't think, oh my god. అమ్మ బాబాయ్, ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ట్రోల్ చేస్తున్నారో నేను నేర్చుకోను. మీ పైశాచిక ఆనందం కోసం ట్రోలర్స్ ఇటువంటి చిన్న పిల్లల యొక్క మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద పెద్దోళ్ళు చదివించుకుంటారండి కాన్వెంట్ లోనే, పెద్ద స్కూల్లోనే. మాట్లాడేటోళ్ళకి ఇది ఎంత గొప్ప అండి. మా టీచర్స్, మా పేరెంట్స్, మా రిలేటివ్స్, ఎవరైతే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నన్ను మళ్ళీ బ్యాకప్ అయ్యేలా చేశారు. మళ్ళీ నేను ఫ్రీగా ఫీల్ అయ్యి ఇలాంటి ట్రోల్స్ అసలు పట్టించుకోకూడదు అనుకున్నాను. Stop seeing, and మా సిస్టర్ చూస్తున్నా నేను తనకి రెస్ట్రిక్ట్ చేసేదాన్ని. నన్ను చూపించొద్దు, నువ్వు చూసుకో, నన్ను చూపించొద్దు అని చెప్పి నేను వెరీ గుడ్. ఇటువంటి ట్రోలింగ్స్ ని అస్సలు భయపడకూడదు. ఓకే, నువ్వు అంతకంటే స్ట్రాంగ్ అవుతూ పోవాలా. ఓకే, జీవితాన్ని ఇంకా ముందుకు